హరహర మహాదేవ్ మా యొక్క నినాదం, అల్లాహ్ అక్బర్ వాళ్ళ యొక్క నినాదం. అల్లాహ్ అక్బర్ అంటే అర్థం ఏంటంటే దేవుడు సర్వోన్నతుడు గొప్పవాడు అని, అంతే కదండి. దేవుడు సర్వోన్నతుడు గొప్పవాడు అనేటువంటిది నినాదం. అలాగే అల్లాహ్ అక్బర్ అంటే దేవుడు సర్వోన్నతుడు అయితే, హరహర మహాదేవ్ అంటే దేవుడు మహాదేవుడు అని. రెండు సుమారుగా ఒకటే నినాదాలు, దానికి ఏం తప్పులేదండి. అల్లాహ్ అక్బర్ కాకుండా ఎవరి పేరున పెట్టి ఫిరోజ్ ఖాన్ అక్బర్ అనో లేకపోతే అల్లాయే మన ఓవైసీ గారును ఎవరైనా నినాదం ఇస్తే ముస్లింలు ఊరుకుంటారండి? ఊరుకుంటారు? తెలుసుకుందాం అడుగుతున్నారు. మనం ఊరుకున్నామండి. హరహర మహాదేవికి బదులు హరహర మోదీ నినాదం ఎలా ఇస్తారు మీరు? మతంలో మీకు అవసరం ఏమిటి? ఈయన దేవుడితో సమానమా? ఈయన పరమశివుడితో సమానమా? అవసరమా మీకు? మీరు చేసుకోండి, జిందాబాద్ చెప్పుకోండి, వర్ధిల్లాలని చెప్పుకోండి, శ్రీ 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 అని చెప్పుకోండి, మహానాయకుడు అని చెప్పుకోండి. కానీ దేవుడితో పోల్చి హరహర మోదీ గర్గర్ మోదీ అని నినాదం ఇస్తే హిందువులను చప్పుడు లేకుండా ఉన్నాం. ఎవరికి అన్యాయం అనలే, మా హృదయాలు గాయపడ్డారు. ఎవడు కూడా ప్రపంచంలో రాముడు పక్కన ఈయన పక్కన నిలబడినట్టు, ఆయన వెనకాల నిలబడినట్టు ఫ్లెక్సీలు పెడితే ఎవరు కిక్కుమలే. ఆయన ఇంకొంచెం ముందుకు వచ్చి అసలు నేను ఎందుకు పుట్టాను నాకు తెలియదు, దేవుడు నన్ను పుట్టించాడంటే అది కూడా సైలెంట్. సరే ఇది మన పార్టీ అని చెప్తున్నారు. ఎన్ని విషయాల్లో మనం వాడుకుంటారు ఈ పార్టీలు. అలాగే మీరంటే మీరు బీజేపీని తిడుతున్నారు, మోడీని తిడుతున్నారు, కాంగ్రెస్ పార్టీ గొప్పది కాదండి. నేను అలా అనడానికి సిద్ధంగా లేను. అందుచేత నేను ఈ పార్టీ మంచిది, ఈ పార్టీ చెడ్డదని చెప్పట్లేదు, ఒకటే చెప్తున్నాను. ఇవి రాజకీయ పార్టీలు, హిందూ మతానికి సంబంధం లేనివి. మతంతో దీనికి సంబంధం లేదు. రాజకీయ పార్టీలకు చేయొద్దు దండం పెట్టేదంటే మీరు రాజకీయం చేసుకోండి, ఏదన్నా చేసుకోండి. ప్రజలకంతా మేలు చేస్తాం, ప్రజల్లో ప్రచారం చేసుకోండి. ఇల్లు కట్టిస్తాము, ఇంటి మీద గప్పు కట్టిస్తాం, దానిపైన ట్యాంక్ పెడతాము, మీ ఇంట్లో మంచినీళ్ళు వచ్చేలా చేస్తాం, మీ ఇంట్లో అందరికీ ఉద్యోగాలు ఇస్తాం. ఆ విధంగా పరిపాలన చేయండి, తప్పట్లేదు. నేను దయవచ్చి రాముడిని వదిలిపెట్టేసేయండి, శివుడిని వదిలిపెట్టేయండి, గుళ్ళని వదిలిపెట్టేయండి, గోపురాలను వదిలిపెట్టేయండి.